ఆయన వెంటనే తన యొక్క కత్తి తీసి అశ్వత్థామ యొక్క వెంట్రుకలన్నీ తల మీదవి తరిగేసి లోపల ఒక రత్నం జన్మతః వెలుగుతూ ఉంటుంది, దాన్ని ఊడబెరికి తాను పుచ్చుకుని కట్టినటువంటి బంధాలన్నీ విప్పేసి శిబిరం అవతలకి ఒక్క తోపు తోసి పడిపోయేటట్టుగా పంపించేశాడు. ఎంత అవమానం! రత్నం తీసేశాడు. బతికున్నట్ట చచ్చిపోయినట్ట? బతికున్నట్టే, కానీ కీర్తి విషయంలో చచ్చిపోయాడంతే. చేసి అర్జునుడు విడిచిపెట్టాడు. ఇప్పుడు తనకి దోషం రాలేదు. ఇది విన్నాడు భీష్మాచార్యుల వారు. ఇది భాగవతం అంటే. ఎక్కడున్నాడు భీష్ముడు? అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. అంపశయ్య మీద ఎందుకు పడుకుని ఉండాలి? అర్జునుడు అలా కొట్టాడు బాణాలు, తలొక్కటి వదిలేశాడు. తలొక్కటి వదిలి ఈ శిరస్సు యొక్క కింది భాగం మెడ కింద నుంచి కొట్టాడు బాణాలు. కొడితే శరీరం అంతా పంజరం అయిపోయింది. పంజరం అయిపోతే రథంలోంచి డుళ్ళి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ బాణముల యొక్క పరంజా మీదే ఉండిపోయాడు. తల కింద ఏదైనా ఒకటి ఆంచుకోవాలి కాబట్టి ఏర్పాటు చేశాడు అర్జునుడు బాణములతోటే. దాని మీద తల పెట్టుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్నాడు. అది కూడా గంగాదేవి చూసి గబగబా మహర్షుల్ని హంసల రూపాల్లో పంపించింది. దక్షిణాయనం దక్షిణాయనం అని అరిచారు వాళ్ళు. ఉత్తరాయణం కోసం ఆగాడు.